హలో గైస్, అస్సలం అయికం. వెల్కమ్ టు మహిరా క్రియేటివ్స్. నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే మెహందీ డిజైన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీకు ఇలా మెహందీ డిజైన్ నైస్గా రావాలి, నీట్గా రావాలి, ఫినిషింగ్ నీట్ రావాలి, చాలా ఎర్రగా పండాలి అంటే నేను చెప్పే టిప్స్ అన్నీ పాటించాలి. మనం మెహందీ డిజైన్ నీట్గా ఫినిషింగ్ నీట్గా రావాలంటే ఫస్ట్ మనం మెహందీ కోన్ మంచిదై ఉండాలి. చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తేనే మనకు డిజైన్ అనేది నీట్గా వస్తుంది, ఫినిషింగ్ నీట్గా వస్తుంది, మనకు వేయడానికి కూడా చాలా బాగుంటుంది. మనం ఎక్కువ గట్టిగా ఉండే కోన్ తీసుకుంటే మనకు ఫినిషింగ్ నీట్ రాదు, మనం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సో చాలా సాఫ్ట్గా ఉండాలి మెహందీ అనేది, అప్పుడే మనకు నీట్గా వేయడానికి నీట్గా వస్తుంది, మనకు ఎక్కువ కష్టం అనిపించదు, చేయి నొప్పి ఉండదు. మనం వేయడానికి ముందు ఫస్ట్ ఎవరికైతే వేస్తున్నామో వాళ్ళు ఎదురుగా కూర్చోవాలి. మన మన మీద పిల్లో పెట్టుకోవాలి. ఫస్ట్ పిల్లో పెట్టుకొని వాళ్ళ చేతిని మన ఒళ్ళో పెట్టుకోవాలి. ఆ తర్వాత మన ఒళ్ళో పెట్టుకుంటే నీట్గా వస్తుంది, మనకు వేయడానికి కంఫర్ట్ అనిపిస్తుంది, అప్పుడే వేయగలము. మనకు వేయడానికి కంఫర్ట్గా లేకపోతే మనం వేయలేము, డిజైన్ అనేది నీట్గా అస్సలు రాదు. మనం ఒకేసారి నీట్గా రావాలని రూల్ లేదు, మనం వేయగానే నీట్గా వస్తుంది డిజైన్. మెహందీ డిజైన్ అనే కాదు, మనం ఏదైనా సరే నేర్చుకోవాలి అంటే మనం ఏదైనా ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలాగా ఓపిక ఎక్కువ తెచ్చుకొని వేయాలి. అలా అయితేనే మనం ముందుకు వెళ్ళగలము. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, మా బాబు అయితే ఇంట్లో లేడు, స్కూల్కి వెళ్ళాడు. సో నేను మైండ్ చాలా ఫ్రెష్గా పెట్టుకొని మెహందీ డిజైన్ వేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మా బాబు ఉన్నప్పుడు అస్సలు నాకు మెహందీ డిజైన్సే గుర్తుకు రావు. నా బాబు లేనప్పుడు చూడండి, నా మైండ్ ఫ్రీ అయినప్పుడే నాకు డిజైన్స్ అన్నీ గుర్తుకొస్తాయి. మీరే చూడండి ఫినిషింగ్ ఎలా వస్తుందనేది చూడండి. మనం దీనికి పెద్ద ట్రైనింగ్ ఏం తీసుకోవసరం లేదు, మనం జస్ట్ ట్రై చేస్తేనే ఏదైనా వస్తుంది, ట్రై చేయకపోతే ఏది రాదు. మనం సక్సెస్ రీచ్ అవ్వాలంటే ట్రై చేయాలి, ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా రీచ్ అవుతాము. ఇద్దరు పిల్లలు అయిన తర్వాత అయితే నాకు చాలా మతిమరుపు వచ్చేసింది. సో డిజైన్స్ అనే కాదు, ఇంట్లో ఏవైనా సరే మర్చిపోవడం ఎక్కువ అవుతుంది. మనం పిల్లల్ని పెంచేటప్పుడు ఎక్కువ గారాబంగా పెంచకూడదు, మన పిల్లలని మేమే చెడిపేసినట్టుగా అయిపోతుంది. మా బాబుకైతే ఎక్కువ గారాబం చేసేసాము. సో ఇప్పుడైతే చాలా అంటే చాలా సతాయిస్తాడు. తను స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, గందరగోళం అయిపోతుంది ఇల్లంతా. నాకైతే చాలా స్ట్రెస్ అయిపోతున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు నేనైతే చాలా మైండ్ ఫ్రీగా పెట్టుకుంటున్నాను. చుట్టుపక్కల అందరి ఏడుపులు ఇవే, జాబ్కి వెళ్ళదు, ఇంట్లోనే ఉంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది, ఇంట్లో పని ఏమీ జాబ్ చేయదు అనే ఫీలింగ్లో ఉంటారు. చిన్న పిల్లలు ఉన్నారు, ఇంట్లో పని ఉంటుంది, అన్నీ చూసుకుంటుందిలే అని అస్సలు అనుకోరు. తను సంపాదించదు, తను జాబ్ చేయదు అని ఏడుస్తారు. ఏంటండి, ఎవరు తెచ్చింది తింటున్నాను నేను నా హస్బెండ్ తెచ్చింది నేను తింటున్నాను, ఎందుకు అంతలా ఫీల్ అయిపోతున్నారు అందరూ? అంటే మిమ్మల్ని కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మాత్రమే అంటున్నాను. ఏదైనా సరే నోరేసి పడిపోకుండా కొంచెం ఆలోచించి మాట్లాడితే చాలా బాగుంటుంది. మన మెహందీ డిజైన్ కూడా కంప్లీట్ అయ్యేకొచ్చింది. సో మెహందీ డిజైన్ రెడ్గా కావాలంటే నెక్స్ట్ డేకి మనం ఏమి చేయాల్సిన లేదు. ఇది ఆరిన తర్వాత మనం జస్ట్ అలా కొబ్బరి నూనె ఉంటుంది కదా, అది పట్టించేస్తే చాలు, మనం వాష్ చేసుకోవసరం లేదు. కొబ్బరి నూనె పట్టించేసి అదంతా ఇదిలి చేస్తే సరిపోతుంది, చాలా రెడ్గా అవుతుంది నెక్స్ట్ డేకి. సో లాస్ట్లో అయితే నేను చూపిస్తాను ఎంత రెడ్గా అవుతుంది అనేది. మనకు మెహందీ డిజైన్ ఫినిషింగ్ రావాలంటే చూడండి, లాస్ట్లో మనము ఇలా లైన్ మీద లైన్ వేయాలి, అప్పుడే మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది.
మనకు తోచిన డిజైన్ మనం ముందే అనుకొని అలా మైండ్‌లో పెట్టుకొని అలా వేసుకుంటూ వెళ్ళిపోతే అవే డిజైన్స్ అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. ఎప్పుడో పెళ్ళి కాకముందు నేను తెలుగు అయితే బాగా మాట్లాడేదాన్ని. ఇప్పుడైతే తెలుగు అసలు మాట్లాడడానికి కూడా సరిగ్గా రావడం లేదు. ఇప్పుడు వీడియో తీయడానికి మాత్రమే తెలుగు యూజ్ చేస్తున్నాను. సో, ఐ థింక్ నేను మాట్లాడిన దాంట్లో మిస్టేక్స్ ఉంటాయి ఆల్మోస్ట్. వచ్చినట్టు మాట్లాడాను. మా భాషలో మాట్లాడితే చాలా బాగా మాట్లాడొచ్చు. తెలుగులో మాట్లాడడానికి కొంచెం కష్టమవుతుంది. సో, రాను రాను అదే అలవాటైతుందని స్టార్ట్ చేసినాను. అండి ఫినిషింగ్ ఎంత నీట్‌గా కనిపిస్తుంది కదా! మెహందీ కోన్ బాగుంటే చాలు చాలా మంచిగా వస్తుంది డిజైన్ అంతా. చూడండి ఎంత రెడ్‌గా అయిందో. నేను కొబ్బరి నూనె మాత్రమే పట్టించాను. సో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం.